Welcome to ACE Online. What type of radiation has the greatest penetrating power అనేటువంటిది ఇచ్చారు. సో ఇచ్చినటువంటి వాటిలో హైయెస్ట్ పెనిట్రేటింగ్ పవర్ దేనికి ఉంటుంది? ఆల్ఫా, బీటా, గామా, నెక్స్ట్ ఎక్స్రేస్ అనేటువంటిది మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో చూడండి ఆల్ఫా రేస్ అనేటువంటివి సో ఇక్కడ పేపర్ నుంచే పేపర్ ఎలాంటి వాటి నుంచి పెనిట్రేట్ అవ్వగలుగుతాయి. బీటా ఎలాంటి రేస్ తీసుకుంటే మన బాడీ నుంచి కూడా పెనిట్రేట్ అనేటువంటిది అవ్వగలుగుతున్నాయి. నెక్స్ట్ గామా రేస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఉన్నటువంటి వాటిలో అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో హైయెస్ట్ పెనిట్రేటింగ్ పవర్ అనేటువంటిది మోస్ట్లీ గామా రేస్ అనేటువంటి వాటికి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ రేస్ ఇలాంటివి ఇచ్చారు. సో ఇచ్చినటువంటి వాటిలో గామా రేస్ అనేటువంటి దానికి మోస్ట్లీ హైయెస్ట్ పెనిట్రేటింగ్ పవర్ అనేటువంటిది ఉండటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిరీస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఆ సిరీస్లో కూడా హైయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి రేస్ ఏంటవి? గామా రేస్కే ఉంటాయి. గామా రేస్ తర్వాత ఎవరు వస్తారు? ఎక్స్ రేస్ ఇలాంటిది వస్తాయి అనమాట. ఓకే, సో గామా రేస్ నెక్స్ట్ అంటే నేను చెప్తున్నటువంటిది ఎనర్జీ ఆర్డర్. సో ఎక్స్ రేస్ అనేటువంటిది చెప్తాం. ఎక్స్ రేస్ ఓకే, ఎక్స్ రేస్కి నెక్స్ట్ ఎక్స్ రేస్ తర్వాత యూవీ రేస్ ఇలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిరీస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో కాబట్టి గైస్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అనేటువంటిది మాత్రమే. సో ఏదైనా ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు సో దాని నుంచి ఆల్ఫా అని, బీటా అని, గామా రేడియేషన్ అనేటువంటిది ఎమిట్ అవటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఎక్స్రేస్ ఇలాంటిది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఒక హెవీ మెటల్ అనేటువంటి దాన్ని తీసుకుని ఆ హెవీ మెటల్కి ఓకే సో టెక్నీషియన్ ఇలాంటి హెవీ మెటల్స్ అనేది తీసుకుని మోస్ట్లీ క్యాథోడ్ రేస్ ఇలాంటి వాటితో బెంబార్డ్ అనేటువంటిది చేస్తే అప్పుడు ఎక్స్రేస్ ఎమిషన్ అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ రేస్కి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.